ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. ఏప్రిల్ 18. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనం. మనము ఏఫోదు మీద కాంతివంతమైన ప్రకాశమానమైన ప్రశస్త రత్నముల వలె దేవునికి ప్రశస్తమైన వారముగా కాగలము. ఒక నల్లటి బొగ్గు ముక్కను తీసుకొని భూమిలో మిక్కిలి లోతుగా పాతిపెట్టుము. కొన్ని శతాబ్దముల తర్వాత భూమిలోని వేడిమి ఒత్తిడి వలన బొగ్గు వజ్రముగా మారును. ఒక బొగ్గు ముక్కయే వేడిమికి ఒత్తిడికి వజ్రముగా మారిన ఎడల ఎంత అధికముగా ఆయన రక్తము మనలను మిక్కిలి విలువగల ముత్యముగా మార్చును. దేవుని దృష్టిలో మనము మిక్కిలి ప్రశస్తమైన వారము. ఇతరులు మనలను వేరే పేర్లతో పిలుచుచుండవచ్చును. మన పొరుగువారు, బంధువులు వివిధ పేర్లతో మనలను ఎగతాళి చేయవచ్చును. మనము బుద్ధిహీనులమని, మొండివారమని అనవచ్చును. కానీ ఆయన ప్రశస్త రక్తము చేత మనం విమోచించబడి ఉండుట చేత యేసుక్రీస్తు ప్రభువు మనలను స్వకీయ సంపాద్యమని చెప్పును. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 2వ వచనం. యాకోబు అను పేరునకు అర్థం మోసగాడు, కానీ ఇశ్రాయేలు అను పేరునకు రాజకుమారుడని అర్థం. మనము తిరిగి జన్మించక ముందు యాకోబు యొక్క మోసపూరితమైన నల్లని స్వభావమును కలిగి ఉంటిమి. ఆయన యొద్దకు వచ్చి మార్పు చెందుట ద్వారా ఇశ్రాయేలు వలె రాజకుమారుల మగుదుము. న్యాయ విధాన పథకము ఆయన ప్రశస్త రక్తము చేత కొనబడిన వారిని గూర్చి మాట్లాడుచున్నది. వారు ఆయనకు మిక్కిలి ప్రశస్తమైన వారు. వారిని కొనుటకు ఆయనకున్న సమస్తమును చెల్లించెను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44 నుండి 46లలో అనుభవము కలిగిన వ్యక్తిగా అతడు ఒక పొలములో దాచబడిన ధనమును కనుగొనెను. ఆ పొలమును కొనుటకు తనకు కలిగినదంతయు అమ్మివేశెను. అతని కన్నులు ఆ దాచబడిన ధనమును చూడగలిగెను. అదే విధముగా బెంగుళూరుకు సమీపమునున్న కోలారులో బంగారం ఉండుట కనుగొనిరి. చాలా సంవత్సరముల వరకు అది బీడు భూమిగా, అడవిగా మాత్రమే ఉన్నది. ఒక దినమున భూగర్భ శాస్త్రమును గురించి కొంత ఎరిగిన ఒక సైనికుడు కోలారులో కొంత బంగారము గలదని కనిపెట్టెను. అప్పుడు అతడు వెళ్ళి ఆ భూమిని కొనెను. ఆ విధముగా దేవుడు మనలో దాచబడిన ధనమును కనుగొనును. దానిని మన తోటి వారు చూడలేరు. వారు మన బుద్ధిహీనతను, బలహీనతను, పతనములను మాత్రమే చూడగలరు. కానీ మన యేసుక్రీస్తు ప్రభు మన సృష్టికర్తగా మనలో దాచబడిన ధనమును చూడగలడు. మనలను కొనుటకు ఆయన తనకు కలిగిన సమస్తమును ఇచ్చివేసెను. ఆయన తన సింహాసనమును, తన మహిమను విడిచిపెట్టెను. ఆయన శిశువుగానే పశువుల తొట్టిలో పరుండబెట్టబడెను. ఆయన తనను తాను రిక్తునిగా చేసుకొనెను. ఫలితముగా ఆయన తన కాళ్ళ చేతులను మేకులు కొట్టుటకు, వీపును కొరడాలతో కొట్టుటకు, వెంట్రుకలు పెరుకుటకు, ముఖము ఉమ్మివేయబొట్టుకు అప్పగించుకొనెను. పాపముతో దుర్నీతితో నిండిన మనలను ప్రశస్త రత్నములుగా చేయుటకు ఆయన తన ప్రశస్త రక్తముతో మనలను కొనెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.